1,50,000 రూపాయలు రైతు రుణమాఫీ చేసినందుకు గాను సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు. రెండో విడత రైతు రుణమాఫీలో భాగంగా ఇల్లంతకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో రైతులకు ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలలకు రైతులకు రెండో విడత 1,50,000 రుణమాఫీ జరిగిందని, ఈ సందర్భంగా రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం దశల వారీగా రుణమాఫీ చేయడం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతు రాజుగా మారుతాడని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రైతుల కష్టాల్లో అందుబాటులో ఉండి తగిన ఆర్థిక సాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నామంతా అండగా ఉంటామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాల లాభం చేకూర్చాలని సందర్భంగా రైతులు పేర్కొన్నారు. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి 1 రూపాయి కూడా చేయలేదు. ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 6 నెలలు గడవగానే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసి రెండో లిస్టు నిన్న విడుదలైంది. ఆ రెండో లిస్టు విడుదలలో నాకు ₹1,00,000 అప్పు ఉంది, 20,000 వడ్డీ, అప్పు వడ్డీ 2 కలిసి నిన్న లిస్టులో నా పేరు వచ్చింది. నేను సంతోషంగా మా రైతులం అందరం కలిసి పంట పొలంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసినాము. ఇదే విధంగా రైతులందరినీ, రైతులకు సంబంధించిన స్కీములను ఈ విధంగా ప్రోత్సహించి మమ్మల్ని ఆదుకోవాలని, యువతను సుధా వ్యవసాయం వైపు మళ్ళాలంటే ఈ విధమైన స్కీములు అందించాలని మేము రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన 8 నెలలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండి ఇచ్చిన మాటలు హామీలన్నీ నిలబెట్టుకుంటూ రైతుల రుణమాఫీ 2 లక్షల రూపాయలు చెప్పి 1,50,000 రెండో విడత వరకు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రైతులందరూ ఈరోజు పంట పొలాల సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకంతో పుష్పగుచ్చాలతో చాలా సంతోషాలతో రుణమాఫీ అయినందుకు రైతులందరూ కలిసి ఈరోజు పంట పొలాల పాలాభిషేకం జరిగింది. ఇదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి రైతులందరూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏది వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటారని రైతులందరూ చాలా సంతోషంగా. నాకు రేవంత్ రెడ్డి 1,20,000 మాఫీ అయింది. ఏ రైతు ఎప్పుడు కేసీఆర్ అని ఎవ్వరు కానీ ఏ కథ కానీ ఎప్పుడు అసలు మాఫీ కాలే, ఏది చేయలేదు. రేవంత్ రెడ్డి 1,20,000 మాఫీ చేసిండు. రైతులకు ఎంతో మంచి ఆదుకున్నట్టు మమ్మల్ని సేమించిండు. నాకు ధన్యవాదాలు.